హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరేయ్ ఏంట్రా అలా ఉన్నావు? అది కాదురా, మీనా డబ్బులు ఇస్తానంటే వద్దంటుందిరా. అదేంటి, మీనా అలా అనదు కదరా. అది కాదురా, ఆ డబ్బులు పైన రూమ్ కోసం నిజమే కదరా. నీ అవసరాలు వదిలేసి నువ్వు ఆలోచించకుండా అలా చేసావేంట్రా. అది కాదురా, రాజేష్ వాళ్ళ నాన్నకి ఫంక్షన్ చేస్తానన్నప్పుడు, షష్టిపూర్తి చేస్తానన్నప్పుడు ఇస్తానని మాట ఇచ్చాను కదరా. అదేంట్రా, నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం, ఎప్పుడు మగాడు ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తాడు, ఆడది ఇల్లు కోసం ఇంటి కోసమే ఆలోచిస్తుంది. అవన్నీ ఆలోచించుకోకుండా నువ్వు రాజేష్ గడికి ఎలా మాట ఇచ్చావురా? ఇచ్చానురా, ఎలాగైనా సరే రాజేష్కి ఎలాగైనా అందచేయాలరా. ఒరే నీ దగ్గర ఏముందిరా అంటే, నా దగ్గర ఏముంటుందిరా, ఎప్పుడు చూసినా నా దగ్గర ఏముండవు కదరా. ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కోల్పోయానురా. అదేంట్రా అలా మాట్లాడతావు, నిజమేరా మన పెళ్ళి అయితే ఫ్రెండ్స్ని కోల్పోతాం అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఒరే నా దగ్గర 4,000 ఉన్నాయంటే, 4,000కి 1,00,000కి చాలా తేడా ఉందిరా, నక్కకి 4 లోగానికి కొన్నంత తేడా ఉంది. సరే అయితే నేనే ఏదో విధంగా చూసి చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ పక్కన రోహిణికి ఫోన్ వస్తుంది. హలో ఎవరు అంటే, నేను బయటికి రా అంటాడు. బయటికి రా అంటది. ఏంటి అంటే, 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే రూమ్ ఇవ్వనంటున్నాడే. అదేంటి, చెప్పాం కదా మాట ఇస్తానని, అయినా సరే అదేం మాట అంటే, కాదే వాడు కావాలని అలా చేస్తున్నాడు. ఇప్పుడు అంటే మాటకి విలువ లేదంటావా? లేదు, ఎప్పుడు డబ్బుకే విలువ అని అంటుంది ఫ్రెండ్. ఇంకేం చేయాలో తెలియక, ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి, దుబాయ్ నుంచి ఏమైనా ఊడిపడతాయా అంటే, ఈ లోపల మనోజ్ చూసి ఏంటి దుబాయ్ అంటున్నావు ఏంటి, అది కాదు నా ఫ్రెండ్కి 1,00,000 రూపాయలు అప్పు కావాలంట. 1,00,000 రూపాయలు అప్ప, నేను ఇవ్వను, నా దగ్గర ఎక్కడున్నాయంటే, ఆ కల్పన ఇచ్చిన డబ్బుల్లో ఇవ్వచ్చు కదా అంటే, నేనెందుకు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనోజ్ లోపలికి వచ్చేస్తాడు. ఈ లోపల నీకు కావాల్సినప్పుడు నేను ఇవ్వలేదా, నీ కోసం నేనేమి చేయలేదా అంటుంది. ఎంత చేసినా తెలియని వాళ్ళకి నేను డబ్బే ఇవ్వను అని చెప్పి అంటాడు మనోజ్. ఇంక ఇలాగే గొడవ జరుగుతూ ఉంటుంది. గొడవ జరుగుతుంటే ఓ పక్క నుంచి బాలు పైకి వస్తాడు. అది చూసిన రవి పైకి వస్తాడు. ఏంటి ఇక్కడున్నారు అంటే, దాని వెనకాల మనోజ్ వస్తాడు. ఏంట్రా ఇలా కూర్చున్నారు అంటే, ఇలా మాట్లాడుకుంటుంటే కట్ చేస్తే పక్కన మీనా టీ పెడుతుంది. ఈ పక్క నుంచి రోహిణి, శృతి వస్తారు. ఏంటి తలకే బద్దలేసిపోతుంది, మీకు టీ కావాలా అంటుంది. టీ అయితే నేను పెట్టిస్తానంటుంది. ఏంటి ఎలా ఉన్నావు అంటే, బాలుతో సమస్య. అవును, చిన్నపాటి గొడవ. అరే ఎప్పుడైనా మనం డబ్బులు కావాలంటే ఇలాగే చేస్తారా? నా అవసరం ఉందిరా, అనవసరంగా ఏది చేయకు అన్నయ్య, నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే నీ గురించి ఎవరు ఆలోచిస్తారు, వదిన తప్ప. అదేంట్రా, రాజేష్ గడికి అవసరమైతే డబ్బులు ఇస్తాను అన్నాను, డబ్బులు ఇస్తావు అన్నావు కానీ ఎప్పుడు తిరిగిస్తాడో అని అడిగావా? నీ అవసరం కోసం ఏమైనా ఇచ్చావా? వాళ్ళ కోసమే కదా నువ్వు గుణ గురించి నీ కారు అమ్మి డబ్బులు ఇచ్చావు. మరి అప్పుడేమయ్యాడు రాజేష్? ఇప్పుడు ఇస్తున్నానంటున్నావు, అది కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచేమో మీనా అంటుంది, మన ఆపద్ధర్మం కింద ఎప్పుడైనా అవసరానికి ఇవ్వచ్చు కానీ ఆడంబరాలకి ఇవ్వకూడదు అంటే, నీ ఉద్దేశంలో ఏంటి మీనా అంటే, నా ఉద్దేశం ఏదైనా రోహిణి, నా వరకు నా అనవసరమైన ఖర్చులైతే అనవసరం, మన వరకు ఆలోచించుకోవాలి తప్ప బయట వాళ్ళ గురించి ఆడంబరాల కోసం నేనైతే చెయ్యను. అది అంటే అప్పు ఇవ్వడం తప్ప అంటే, అప్పు ఇవ్వడం తప్పు కాదు, నీ అవసరం నీ ఇష్టం అని అనేసరికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది రోహిణి. నా సమస్యకు ఒక పరిష్కారం దొరికిందనుకుంటూ వెళ్ళిపోతుంది. ఓ పక్క నుంచి మనోజ్ కూడా వచ్చేసి డబ్బులు ఇస్తాను కానీ వడ్డీ ఇవ్వాలి, వడ్డీ వస్తేనే నేను ఇస్తాను అనేసరికి, వడ్డీయా, సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటుంది. ఓ పక్క నుంచి రాజేష్ అంటాడు, ఒరే ఫంక్షన్ కంపల్సరీ రావాలిరా అంటూ ఉంటాడు. ఈ లోపల నుంచి మీనా వస్తుంది. మీనా వచ్చి, ఏంటమ్మా ఇలా వచ్చావు, వాడు లేడా, ఏమన్నా గొడవ అంటే, లేదన్నయ్య నేను మీతోనే మాట్లాడటానికి వచ్చాను. ఏంటమ్మా అన్నయ్య, మీ షష్టిపూర్తి మీ పెదనాన్నగారు పిల్లలు చేశారని చెప్పేసి షష్టిపూర్తి చేయాలనుకుంటున్నారు కదా? అవునమ్మా, బాలు ఇస్తానన్నాడు. ఇస్తారు, ఈ షష్టిపూర్తి వస్తుందని మీకు ముందే తెలుసు కదా అన్నయ్య అంటే, అవునమ్మా, మరి అప్పటి నుంచి ఎందుకు దాయలేదన్నయ్య, ఇప్పుడే ఎందుకు ఆయన్ని అడుగుతున్నారు, ఆయనకైనా మీరు తర్వాత ఇవ్వాలి కదా. ఇస్తాను అని నేను అనలేదమ్మా, కావాలి అని కూడా అనలేదమ్మా. అది కాదన్నయ్య, ఆడంబరానికి పోతే మన అప్పులు ఎవరు తీరుస్తారు? అదే అన్నయ్య నేను చెప్పే మాట, మీరెప్పుడు నన్ను చెల్లి అనగానే భావిస్తారు, కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే
రాజేష్‌కి ఏమీ అర్థం కాకుండా అలా ఉంటాడు. ఇయన్నీ ఈ ఫంక్షన్ చెయ్యాలని తెలిసినా కూడా మీరు ముందు నుంచి ప్రిపేర్ చేసుకోలేదు కదా అన్నయ్య! అలా చేసుకుంటే ఇవాళ ఇప్పుడు నా దగ్గర తీసుకున్నా కూడా మీరు మళ్ళీ ఇవ్వాలి కదా అన్నయ్య! అదేదో ఆడంబరాలు పోకుండా కామ్‌గా ఉంటే బెటర్ కదా అన్నయ్య! అని చెప్పేసి అంటూ ఉంటుంది. అని చెప్పేసి వెళ్ళిపోతుంటే అదేంట్రా ఇలా మాట్లాడింది అంటే, ఒరేయ్ బాలుగాడితో ఎప్పుడు మీరు చెప్పకండ్రా అని చెప్పేసి అంటుండు. ఓ పక్క నుంచి రోహిణి కూర్చుంటే వచ్చి మనోజ్ డబ్బులిస్తాడు. క్యాష్ ఇస్తాడు. పోన్లే నువ్వు నాకు వడ్డీ గుర్తుంది కదా నీ ఫ్రెండ్‌కి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల ఫ్రెండ్ వస్తుంది. ఫ్రెండ్ వచ్చి ఇలా రా నీతో మాట్లాడాలి అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడాలని రోహిణిని తీసుకెళ్ళిపోతా అంటూ ఉంటాడు. ఈ లోపల రోహిణి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. కానీ అసలు ఏం జరుగుతుందో గుడి నిండా గుడిగంటల ఎపిసోడ్ దీనివల్ల ఈ ఒక్క విషయం వల్ల బాలుకి మీనాకి గొడవ అవుతుందా? ఇంతకన్నా పెద్ద గొడవలు అవుతున్నాయా? వాళ్ళ మధ్యన పెద్ద గోడ కిందే అవుతుందా? ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా? లేదా అనేది మనం కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకోవాలండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.